Hi, hello, namaste. I am Sidhu. Welcome to Sidhu's Baby Talks on My Star Media. ఎండింగ్కి వచ్చేసింది, ఇక పీక్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కెప్టెన్ కూడా ఎవరు అనుకుంటే కొత్త కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు. డెమన్ అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి కళ్యాణే కంటెండర్ కావడానికి. ఎవరెవరు కంటెండర్ అవ్వాలి, ఎవరెవరు కెప్టెన్షిప్కి పోటీ పడాలి అని చెప్పడానికి మీ దగ్గరికి యోధులు వస్తున్నారు, ఛాంపియన్లు వస్తున్నారు అనుకుంటే బిల్డప్ బోల్డెన్ బిల్డప్ బాబాయ్ అడిగా మన బిగ్ బాస్ బాబాయ్ బోల్డెన్ బిల్డప్లు ఇచ్చాడు. ఎవరు వస్తున్నారో ఎంత ఎంత చేస్తున్నారో ఏంటో అని చూస్తే అంతకుముందు వచ్చినలేగా వచ్చారు. వీళ్ళంత బాగా కూడా ఆడలేకపోయారు, ఏదో ఆడారు, ఏదో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం టైంపాస్ అయింది. ఓకే, వచ్చారు సరదాగా, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసాం. అందులో సోహెల్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేశాడు, గేమ్ ఆడలేకపోయాడు. కానీ ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు గెలవాల్సిన అవసరం ఏముంది? ఏదో నామినల్గా వచ్చామా, ఎంజాయ్ చేసామా, ఆడామా, ఉన్నోళ్ళని గెలిపించామా, పోయామా అంటే పోతే అయిపోయేది. అనవసరంగా భరణి గారిని, తనూజని, సుమన్ శెట్టిని ఓడించిపోయడం అంత వేస్ట్ అనిపించింది నాకైతే. సరే, ఏదో అనుకున్నాడు బిగ్ బాస్ అంకులు, ఏదో పెట్టేశాడు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఓకే, హ్యాపీ. లాస్ట్ కెప్టెన్ భరణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారు అయితే బాగుండు అని చాలామంది కోరుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నా. ఏముంది షో అంతే, ఎవరైతే ఏంటి, ఎవరు కాకుంటే ఏంటి, అందరూ అయ్యారు కదా, ఇంకొక ఆయన కూడా అయితే అయిపోయేది కదా అనుకున్నా. కావాలని పడిపోయానికి ఇవ్వడం కాదు, కానీ బిగ్ బాస్ అయినా కొంచెం ప్లాన్ చేయాల్సి ఉండే. మొత్తం బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం నడుస్తుంది కదా. సరే, అదొక విషయం వదిలేస్తే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు, రియల్లీ. ఇంకా భరణి గారు కానీ కళ్యాణ్ గారు కానీ అయితే బాగుండు అనుకున్నా. అంటే భరణి గారు కాకపోతే అనుకున్నట్టుగానే కళ్యాణ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు అందరికీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టాపిక్ మీదనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు మీరు అని అనుకున్నారా? మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. విషయం ఏంటంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలిమినేషన్ లేకుండా అయిపోయింది కదా. దివ్య వెళ్ళిపోయిద్ది అని అనుకున్నాం కదా మనం. దివ్య వెళ్ళిపోయిద్ది అనుకున్న టైంకి పవరాస్త్ర వాడేసి సేవ్ చేశాడు ఇమ్ము. సరే, ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇద్దరు అవుతారు. ఇద్దరు అవుతే ఎవరు అవుతారు? లీస్ట్లో ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే లీస్ట్లో ఎవరు ఉన్నారంటే దివ్య నిఖిత, సుమన్ శెట్టి, సంజన గారు అండ్ డెమాన్ పవన్. ఈ నలుగురు డౌన్లో ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు పోతారు. మీ చాయిస్ ఎవరు? దివ్య నిఖిత, సుమన్ శెట్టి, సంజన గారు, డెమాన్. ఈ నలుగురిలో ఎవరు పోవచ్చు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే దివ్య నిఖిత, సుమన్ శెట్టి రెడీగా ఉన్నారు పోవడానికి. చాలా ఘోరం జరిగితే తప్ప సంజనకి, డెమాన్కి ఆ ప్రమాదం ఉండదు. కానీ అత్యంత డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం దివ్య నిఖిత, సుమన్ శెట్టి. అయితే ఈరోజు ఓటింగ్లో పాల్గొంటున్నారు కాబట్టి సుమన్ శెట్టి ఏమైనా సేవ్ అవుతాడా అన్న డౌట్ కూడా ఉంది. నా అంచనా మాత్రం వీళ్ళిద్దరే. ఒకవేళ సుమన్ శెట్టి సేవ్ అయితే డెమాన్కి, సంజనకి డేంజర్ ఉన్నట్టే. ఫైనల్గా ఏమైందంటే దివ్య మాత్రం కన్ఫర్మ్. ఆ తర్వాత సుమన్ శెట్టియా, సంజననా, డెమానా అనేది మనం చూడాలి. అప్డేట్ వస్తుంది. ఓకే, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.